నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్న సీఎం. పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నిమ్మల. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ. కాసేపట్లో శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. ఐఏఎస్ అధికారినని చెప్పి పెళ్లి చేసుకుని జైలు పాలైన యువతి. 40 లక్షలు కావాలంటూ భర్తను వేధించడంతో గుట్టురట్టు. ప్రియుడి మోజులో భర్తను చంపి ముక్కలు చేసిన భార్య. మహారాష్ట్ర 11 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన. వెంటనే చర్చలకు రాకుంటే ఇరాన్ను నాశనం చేస్తాం. అత్యంత ఘోరంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరిక. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ సంస్థ 2వ ప్లాంట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పద్మావతి అలర్మేర్ మంగళనాయకా తథాస్తు సత్యా సంతో యజమానస్య కామాః. Honorable Minister Sri Nara Lokesh Garu, along with Sri Puneet Dalmia ji, are heading towards the Experience Center and a plug unveiling followed by a photo op. మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు మంత్రివర్యులు. దానికి ముందు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్లో పాల్గొంటారు నారా లోకేష్ గారు అలాంగ్ విత్ ద దాల్మియన్స్. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారితో పాటు శ్రీ పునీత్ దాల్మియా గారు, శ్రీ కేసీ బిర్లా గారు గ్రూప్ ప్రాజెక్ట్స్ హెడ్, అలాగే శ్రీ గణేష్ గారు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ అనుపమ్ అగర్వాల్ గారు గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్స్ హెడ్, అలాగే శ్రీ మనోజ్ శ్రీవాస్తవ గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ హెడ్, వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు ఎన్నో దశాబ్దాలుగా దాల్మియా మన భారతదేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు మరొక ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా కడప సిమెంట్ ప్లాన్ శంకుస్థాపన మరియు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్కు భూమి పూజ చేశారు. దాల్మియా సంస్థ 3,100 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేయనుంది. ప్లాంట్ విస్తరణ వల్ల కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పాల్గొన్నారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఒక బలమైన పరిశోధన అభివృద్ధి వ్యవస్థగా ఉంటూ రోబోటిక్ ల్యాబ్లతో సహా 3 అత్యాధునిక R&D కేంద్రాలు, సిమెంట్ సాంకేతికత మరియు సుస్థిరతో నిరంతరం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు దాల్మియా భారత్. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన మహోత్సవం ఎక్స్పాన్షన్ లో పాల్గొనడానికి విచ్చేశారు ముఖ్య అతిథివర్యులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. It gives us great pleasure. మంత్రివర్యులు శ్రీమతి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ టీజీ భరత్ గారికి స్వాగతం. అలాగే ఎమ్మెల్యే జమ్మలమడుగు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి స్వాగతం. అలాగే శ్రీమతి రెడ్డిపగారి మాధవిరెడ్డి గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే కడప వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. టీడీపీ ఇన్ఛార్జ్ జమ్మలమడుగు చదిపిరాళ్ల భూపేష్ గారికి స్వాగతం. టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి కూడా సాదరంగా స్వాగతం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెరుకురి శ్రీధర్ గారికి కూడా సాదరంగా. జిల్లాలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంటుకు భూమి పూజ చేశారు. దాల్మియా సంస్థ 3,100 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేయనుంది. ప్లాంటు విస్తరణ వల్ల కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతితో ఆయన సొంతూరు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిర్లంపూడిలో ముద్రగడ భౌతిక కాయానికి రాజకీయుల ప్రముఖులు నివాళులర్పించారు. ముద్రగడ చివరి చూపు కోసం అభిమానులు, అనుచరులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ భౌతిక కాయానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ముద్రగడ మరణం కాపు సామాజిక వర్గానికి తీరని నష్టమన్నారు. ముద్రగడ పద్మనాభం మృతిపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఆయన కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ముందుగా ప్రత్తిపాడు వద్ద క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు.
పోలీసులు బందోబస్తు మధ్య క్రాంతి కిర్లంపూడికి వచ్చారు. అయితే ముద్రగడ భౌతిక కాయం వద్దకు వెళ్తుండగా మరోసారి ఆయన అనుచరులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి గో బ్యాక్, డోంట్ టచ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. కన్న తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు వెళ్లనివ్వరా అంటూ క్రాంతి బోరున విలపించారు. చేసేదేమీ లేక క్రాంతి తీవ్ర మనోవేదనతో దూరం నుంచే తండ్రిని చివరి చూపు చూసి వెళ్లిపోయారు. ఎక్కించండి, ప్రాబ్లం రానివ్వండి. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేగా 4 సార్లు, లోక్సభ సభ్యుడిగా 1 సారి, మంత్రిగా ముద్రగడ సేవలు అందించడంతో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పార్థివ దేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాలని బతికి ఉన్నప్పుడే ముద్రగడ చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుంగనూరు శాసనసభ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నియామకానికి అభిప్రాయ సేకరణ కోసం తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో టీడీపీలోని 2 వర్గాల మధ్య ఘర్షణపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను కాలరాస్తూ ఓ వర్గానికి చెందిన వారిపై మరో వర్గం దాడికి దిగడం, ఆ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులపైన దాడికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. 4గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వారెవరైనా ఏ పదవిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని సీఎం తేల్చి చెప్పారు. మరోవైపు ఇదే అంశంలో 12 మందిపై పోలీసులు హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ అధికారిక వెబ్సైట్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని, నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్ అంటూ నకిలీ వెబ్సైట్లు పుట్టుకు రావడంపై వెంకయ్య చౌదరి స్పందించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే ఆన్లైన్ దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవాలన్నారు. దర్శన టికెట్లు, వసతి గదుల కోసం కాల్ సెంటర్ సంప్రదించవచ్చన్నారు. దర్శనాలు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేయాలని ఏఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. టికెట్లు, ఆన్లైన్ టికెట్లు మన టీటీడీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేయండి. చాలా వారు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దండి. టికెట్ల కోసం అడ్డదారిన వెళ్ళొద్దండి. రూమ్ బుకింగ్ కానీ లేకపోతే టికెట్కి సంబంధించిన కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ మనకి కాల్ సెంటర్ ఉంటుంది. కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే మన వాళ్ళు క్లారిఫై చేస్తారు. అలానే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అది చూడండి. మధ్యవర్తులు లేకపోతే ఎక్కడన్నా అక్కడ ఇక్కడ మోసం చేసేవాళ్ళు తరచూ రకరకాల వెబ్సైట్లు ఓపెన్ చేసి యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళకున్న ఎమోషన్ని ఎన్కాష్ చేసే పరిస్థితి చాలా చోట్ల అక్కడక్కడ కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే అందరి భక్తులకు కూడా మీరు టీటీడీ వెబ్సైట్ మాత్రమే చూడండి. టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేసేది మాత్రమే బుక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీటీడీ వెబ్సైట్కి మాత్రమే విజిట్ చేయండి. కానీ మిగతా వాటి ఇంకా ఏమైనా డౌట్ కావాలంటే మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే అన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. తిరుమలలో ఆక్టోపస్ భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకునేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆక్టోపస్ డీఎస్పీ జగ్గు నాయుడు తెలిపారు. పీఎస్సీ యాత్రిక సముదాయం 4లో ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించిందని డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు.
అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇక్కడ ఉండే కమాండో యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నిటిని కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి అందరికీ నేను మనం చేసుకుంటాను. ఆక్టోపస్ వాళ్ళు ఈ మాక్ డ్రిల్ అనేది PSC 4లో నిర్వహించడం జరిగింది. ఎవరైనా అనుకోకుండా అగంతకులు ఈ యొక్క తిరుమలలో ఏదో ఒక సెన్సిటివ్ ప్లేసెస్ మీద అటాక్ చేసినప్పుడు కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కానీ ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అనే విధానంలో భాగంగానే ప్రాక్టీస్ కోసం కొన్ని మాక్ డ్రిల్ లాగా చేస్తారు. ఇది చేయడం వల్ల వాళ్ళకి తర్ఫీదు లాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలని కూడా త్వరగా చేరుకొని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. ఆక్టోపస్ సిబ్బంది, పోలీస్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్, TTD విజిలెన్స్ అంతా కలిసి సుమారుగా ఒక 75 మంది దాకా పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువకు ఆగస్టు 14న నీళ్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో పనులు శరవేగంగా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేలా రాత్రింబవళ్లు పనులు సాగుతున్నాయి. 5వ ప్యాకేజీలో అన్నవరం నుంచి తుని వరకు సుమారు 18.65 కిలోమీటర్ల మేర కాలువ నిర్మిస్తున్నారు. తుని వద్ద తాండవ నది పరివాహక ప్రాంతంలో ఆక్విడక్ట్ నిర్మాణం పూర్తయింది. 4వ ప్యాకేజీలో అన్నవరం పంపా రిజర్వాయర్లో ఆక్విడక్ట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పలుచోట్ల కాలువ మీదుగా జాతీయ రహదారి వెళ్తోంది. తుని మండలం గవరయ్య కోనేరు ప్రత్తిపాడు వద్ద వంతెనల నిర్మాణం పూర్తి కాగా ప్రధాన రహదారి పనులు సాగుతున్నాయి. ఆరెంపూడి, బెండపూడి, కత్తిపూడి, చందుర్తిల వద్ద సర్వీసు రోడ్డు, వంతెనల నిర్మాణం పూర్తయింది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. ఆగస్టు 10 నాటికి పనులన్నీ పూర్తి చేసి కాలువ ద్వారా నీరు వెళ్లేందుకు మార్గం సుగమం చేయనున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ప్రమాదకర వంతెనలపై ప్రయాణం బిక్కుబిక్కుమంటూ సాగుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కె ముంజవరం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మార్గాలలో పంట, మురుగు కాలువలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాపోతున్నారు. జిల్లాలో 43 వంతెనలు బలహీనంగా ఉన్నాయని రహదారి భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. వీటిలో 25 వంతెనలు మరీ ప్రమాదకరంగా మారాయి. నూతన వంతెనల నిర్మాణాలకు 112.69 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేసి 5 ఏళ్ల కిందట ప్రభుత్వానికి నివేదిక పంపినా మంజూరు కాలేదని స్థానికులు చెబుతున్నారు. నూతన వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముంజువరపుకొట్టు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ వంతెనలు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. ఈ వంతెన మీద నుంచి రాకపోకలు చేయాలంటే అందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గత సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఈ వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎంతో మంది అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎప్పుడు అడిగినా కూడా నిధులు అందుబాటులో లేవు, దాని మూలంగా మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అని చెప్తున్నారు తప్ప దీని మీద ఎవరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవట్లేదు. దీని మీద ఇంచుమించు 6 గ్రామాల ప్రజలు అందరూ కూడా ఆధారపడి ఉన్నారు. రైతులు కొబ్బరికాయ తోలుకోవాలనుకున్నా, స్కూల్ పిల్లలు ప్రయాణం చేయాలనుకున్నా అందరికీ కూడా ఈ వంతెన మీద నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. కేయునుపల్లి, ఆర్ఐనుపల్లి, కొత్తపల్లి, కోతవరం, తొండవరం, ఇలా పెదపట్లంక పరిసర గ్రామాలన్నీ కూడా ఈ బ్రిడ్జ్ మీద ఆధారపడి ఉన్నారు. గ్రామ ప్రజలందరూనే ఈ బ్రిడ్జిని అతి త్వరలో నిర్మాణం చేయవలసిందిగా మేము అధికారులను, గవర్నమెంట్ ని వేడుకుంటున్నాం. ముంజువారం వంతెన కూలిపోయేలాగా ఉంది. ఆటో డ్రైవరు స్కూల్ పిల్లల్ని అవి తీసుకెళ్తుంటాం. ఏ టైంలో పడిపోద్ది నమ్మకం లేదు. మాకు అర్జెంటుగా దాన్ని వంతెన శాంక్షన్ చేయాలని మేము అందరూ కలిపి కోరుకుంటున్నాం. 10 ఏళ్ల పైబడి పట్టించుకొని అల్లూరి జిల్లా పాడేరులో ఉన్న శ్మశాన వాటిక ఈటీవీ వార్తతో అభివృద్ధి బాట పట్టింది. ఈటీవీలో ప్రసారమైన తుప్పలు పెరిగి
మరుగుదొడ్డిలా మారింది వార్తకు స్పందించిన పంచాయతీ అధికారులు పనులు ప్రారంభించారు. మాజీ ఉప సర్పంచ్ భూరెడ్డి రామునాయుడు, పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ చొరవతో శ్మశాన వాటికను చదును చేసి దహన సంస్కారాలకు అనువుగా మార్చారు. దీంతో పంచాయతీ అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఈ లోపలికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. శ్మశానంలో శవాలను కూడా ఎలా తీసుకొచ్చేవారు కూడా తెలియలేదు. నేను ఈటీవీ వారు చూసిన వెంటనే నేను కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. నేను వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. ల్యాండ్ క్లియరెన్స్ చేసాము. ఇక్కడ వాటర్ సప్లై అన్నది ముఖ్యంగా ఒక అవసరం. ఇక్కడ బోర్ కూడా తవ్వించి వాటర్ సప్లై కూడా చేస్తాము. ఇక్కడ స్థానికంగా ఒక షెడ్ కూడా నిర్మాణం, తర్వాత ప్లాంటేషను, రోడ్లు కూడా దీనికి ఏర్పాటు చేయడానికి స్థానిక ఉత్సాహవంతులైన కొంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది. స్పాన్సర్స్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఈ సైట్ చూసిన తర్వాత మేము ఒక్కొక్కటి చేస్తామన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి దీన్ని పార్కుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో రైతులు మొంటెద్దుల అమావాస్యను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఆ తర్వాత ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో ఎద్దుల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మొదటిగా వచ్చిన ఎద్దులను గ్రామంలో ఊరేగించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎద్దుల పరుగు పోటీలను తిలకించారు. పట్టిసీమ ద్వారా 445 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి రామానాయుడు తెలిపారు. పట్టిసీమ, ఒట్టిసీమ అన్న గొడ్డలిపాటి నాయకుడు ఇప్పుడు ఏం చెబుతారని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర హారతి ఏర్పాట్లను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, కేఎల్ రావు కుమారుడు విజయరావరావు పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కేఎల్ రావుకు నిజమైన నివాళి అర్పించామని నిమ్మల చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగా నది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరమని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. ఆ కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు, ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచరణలోకి తీసుకొని ఆ యొక్క కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి, కృష్ణాకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే కేఎల్ రావు గారి పుట్టినరోజున ఆ గోదావరి వరద నీటిని కృష్ణమ్మ తల్లి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతోటి స్వాగతం పలుకుతున్నారు. ఇదే కేఎల్ రావు గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు, కేఎల్ రావు గారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి బహుమతులు. ఈ అండర్ టన్నల్ కావచ్చు, భవానీపురం దగ్గర గాంధీ హిల్ కావచ్చు, వీటీపీఎస్ విద్యుత్ ధర్మ కేంద్రానికి నీళ్లు ఇవ్వాలని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు నిలబెట్టం కానీ, అదేవిధంగా ఈ స్ఫూర్తి తీసుకునే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కృష్ణమ్మని పెన్నలో కలిపి ఇవాళ మద్రాసుకి తెలుగంగ పేరు మీద నీళ్లు ఇచ్చారు. నదుల అనుసంధానం, తిరుపతికి నీళ్లు వచ్చినా, కాళహస్తికి నీళ్లు వచ్చినా, రాయలసీమ బతికి బట్టగట్టిందంటే ఇవాళ మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు తెలుగంగ వల్ల జరిగింది. మళ్ళీ అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే గ్రామంలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టి ఆ రోజు దగ్గర 1600 కోట్లు ఖర్చు అయితే పట్టిసీమ పంపులు బీగుతా అన్నారు. ఇవాళ అమరావతిని ఏ విధంగా తిడుతున్నారో, అమరావతి రాజధానిని ఏ విధంగా ఆపాలని కుట్రలు చేస్తున్నారో, ఆ రోజు కూడా పట్టిసీమ, ఒట్టిసీమ పంపులు బీగుతాం, మేము అధికారంలో రాగానే అసలు పంపులు వేయమని చెప్పి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా 442 టీఎంసీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఆ రోజు పట్టిసీమ ఎన్ని తిట్లు తిట్టారు, ఎన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టిసీమ కట్టబట్టే కృష్ణా డెల్టా కాలువల్లో ఇవాళ 5,000 క్యూసెక్కులు నీళ్లు వెళ్తా ఉన్నాయి. నాకు చాలా సంతోషమైంది. ఇప్పుడే దేవినేని గారు చెప్పారు, మన విజనరీ డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు అక్కడ వైకుంఠపురంలో ఏదో బెరాజ్ చేస్తున్నారట.
అది నాన్నగారి కళ్ళని చాలా పూర్తి చేసినట్టుగా ఉంటుంది. నాకు దానివల్ల మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇచ్చే ఆప్యాయత, ప్రేమ, వాటిని ఆయన పొందారని మాకు అందరికీ చాలా సంతోషం. రష్యా నుంచి చమురు, సహజ వాయువును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాకు అమెరికా ఊరటనిచ్చింది. రష్యాపై మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధం చేసిన ఒక సంచలన బిల్లును సవరించారు. గతంలో ప్రతిపాదించిన 500% భారీ సుంకాల స్థానంలో గరిష్ట సుంకాన్ని 100% తగ్గిస్తూ సవరించిన బిల్లును రిపబ్లికన్, డెమోక్రాట్ సెనేటర్లు ప్రవేశపెట్టారు. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, అదే సమయంలో ప్రపంచ ఇంధన విపణి కుప్పకూలకుండా సమతుల్యం చేయడం కోసం ట్రంప్ యంత్రాంగంతో జరిపిన చర్చల తర్వాత సెనేటర్లు ఈ మార్పులు చేశారు. ఈ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణానికి కొద్ది గంటల ముందే ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ అంగీకరించారని గ్రాహం ప్రకటించడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భీకరంగా ఎగిరిసిపడుతున్న వేళ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. టెహ్రాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వసతులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. ఫ్యాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రేపు రాత్రి, ఆపై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయబోతున్నామని, ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగలరన్న ట్రంప్ దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు తన సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో భూతల బలగాలను పంపే అవకాశాలు ఉన్నాయన్న ఆయన, అయితే అమెరికా తరపున ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పోరులో తగ్గేదేలే అంటున్న ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఎంఓయూను పదే పదే ఉల్లంఘించడమే కాకుండా ఇప్పుడు తమ రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. అందువల్ల ఈ ఒప్పందం అవసరం తమకు ఇక ఎంతమాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజం గరీబాబాదీ తేల్చి చెప్పారు. సాధారణంగా ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చల ప్రస్తావనే తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అమెరికా తన దుష్ట చర్యలను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచానికి గల్ఫ్ నుంచి ఒక్క చుక్క చమురు గ్యాస్ ఎగుమతి కాకుండా స్తంభింపజేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. అమెరికా దాడులు హర్ముజ్ జలసంధి పునఃప్రారంభాన్ని మరింత ఆలస్యం చేయడానికి ఉపయోగపడతాయని ఐఆర్జీసీ పేర్కొంది. మహారాష్ట్రలో 11 నెలల క్రితం నమోదైన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఐరోలి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా శరీరం అవయవాలను ప్రియుడు రాహుల్ ప్రజాపతితో కలిసి అడవిలో పారవేసినట్లు భార్య సునీత కుష్వాహా అంగీకరించింది. గతేడాది ఆగస్టు 8న సూర్యనాథ్ నిద్రిస్తుండగా సునీత గొంతు నులిమి హత్య చేసింది. రాహుల్తో కలిసి భర్త శరీరాన్ని తల, మొండెం, కాళ్లుగా ముక్కలు చేసి గోనె సంచుల్లో చుట్టింది. అనంతరం ఆటోలో గవ్లీదేవ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని పారవేశారు. కొన్ని రోజులకు తన అన్న కనిపించడం లేదంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను విచారించగా ఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమానికి వెళ్లిపోతున్నానని తనకు చెప్పి వెళ్లిపోయాడని ఆమె వివరించింది. అయితే సునీత తరచూ తన నివాసాన్ని మార్చడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. గట్టిగా విచారించగా నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మృతుడి శరీర అవయవాల కోసం పోలీసులు అడవిలో తీవ్రంగా గాలిస్తున్నారు.
రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల అంశంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కేసు కొట్టివేతకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, ఈ రోజు తీర్పు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసుని కొట్టివేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైకాపా హయాంలో అసైన్ ల్యాండ్స్ సంబంధించి అవకతవకలు జరిగాయని అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా సీఎం గా ఉన్నారు. అయితే ఆయన అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ పైన కేసులు నమోదు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పుడు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. 2021 ఫిబ్రవరి 24న సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి అప్పట్లో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారిస్తూ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఇటు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ ఇరువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. నేడు ఆ పిటిషన్ పైన ఉత్తర్వులు ఇస్తూ కేసుని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ పరంగా కుట్ర చేసేందుకే కేసులు నమోదు చేశారని ఇటు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన అనంతరం లిఖితపూర్వకమైనటువంటి వాదనలు కూడా కొన్ని అందులో ఉంచటము, అదేవిధంగా దానికి సంబంధించి పలు తీర్పులను కూడా అటు కోర్టు ముందు ఉంచారు. వీటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో పడవ ప్రమాదం జరిగింది. 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక 3 డెక్ పంటూన్ విహార నౌక అల్కాట్రాజ్ ద్వీపానికి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 2 ప్రయాణికులు గల్లంతయ్యారు. మిగిలిన 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గల్లంతైన 2 కోసం కోస్ట్ గార్డ్, ఓక్లాండ్ పోలీసులు, డైవర్లు, హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లు గాలిస్తున్నాయి. ప్రమాదానికి గురై ఇంజిన్ రన్నింగ్లో ఉండగా ఇంధనం లీక్ అవుతున్న పడవను సహాయక బృందాలు గుర్తించాయి. అదృష్టవశాత్తు పేలుడు సంభవించకముందే అవి అక్కడకు చేరుకున్నాయి. పడవ శాన్ ఫ్రాన్సిస్కోలోని సెయింట్ ఫ్రాన్సిస్ గ్యూడ్ క్లబ్ సమీపం నుంచి ప్రయాణం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్టాక్ మార్కెట్లో ఊహించని రీతిలో ఘోర పతనాన్ని చవిచూసింది. మంగళవారం ట్రేడింగ్లో కంపెనీ షేరు ధర ఏకంగా 25% పడిపోయింది. ఐబీఎం 58 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన స్టాక్ క్రాష్గా నమోదైనట్లు బ్లూంబర్గ్ తెలిపింది. కేవలం ఒక్క రోజులోనే కంపెనీ ఏకంగా $67 బిలియన్ నుంచి $70 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 5.8 లక్షల కోట్ల మార్కెట్ మూలధన విలువను కోల్పోయింది. జూన్తో ముగిసిన త్రైమాసికం ప్రాథమిక ఫలితాలు తీవ్రంగా నిరాశపరచగా ఆ వివరాలను కంపెనీ అధికారికంగా విడుదల చేయడంతో వాటాల విలువ అమాంతం పడిపోయింది. ఆ త్రైమాసికంలో ఐబీఎం 1% మాత్రమే వృద్ధి చెంది $17.2 బిలియన్ పరిమితమైంది. తాము తప్పు చేశామని, మార్కెట్ మార్పులకు అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోయామని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో అంగీకరించారు.